కారణంగా సినిమాల్లో రోల్స్ మారిపోతుంటాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో రోల్స్ మారిపోతున్నాయి. మేము ఇదే కాదు ఇంతకు మించి అంటూ ఇతర క్రాఫ్ట్స్లలోకి దూరిపోతున్నారు మన సినీ సెలబ్రిటీస్. మరి తాజాగా తమ ఫోకస్ షిఫ్ట్ చేస్తున్న ఆ తారలెవరో మనము ఒలుక్కేద్దాం. అయితే యాక్టింగ్, లేదంటే డైరెక్షన్, కాదంటే స్టోరీ రైటింగ్, ఇలా ఏదో ఒక దానికే పరిమితమయ్యేవారు మన సినీ సెలబ్రిటీస్. దాసరి, రాజ్ కపూర్, ఎస్వి కృష్ణారెడ్డి లాంటి ఒకరిద్దరు తప్ప. అయితే మారిన కాలానికి తగ్గట్టుగా రోల్స్ మార్చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తుంది ఇప్పటి కుర్రకారులు. ఈ క్రమంలోనే మేము ఇది కాదు ఇంతకు మించి అంటూ ఈ ముగ్గురు మరో క్రాఫ్ట్లోకి దూరిపోయారట. వీరిలో అర్జిత్ సింగ్ విషయానికొస్తే తుమ్హే హో అంటూ ఆషికీ 2లో పాడిన పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. ఇక తెలుగులోనూ స్వామినారా, మనం, కేడి, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా లాంటి సినిమాలతో మంచి క్రేజే కొట్టేశాడు. ఇప్పుడు టాలెంటెడ్ సింగర్ మనసు మెగాఫోన్ మీద పడినట్టు తెలుస్తోంది. మహావీర్ జైన్ నిర్మిస్తున్న ఈ సినిమా జంగల్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట. ఇక పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట ఈ స్టార్ సింగర్. మరి తొలిసారి మెగాఫోన్ పడుతున్న అర్జిత్ సింగ్ కేవలం డైరెక్షన్ మాత్రమే చేస్తాడా, లేక మెగాఫోన్ తో పాటు మేకప్ కూడా వేసుకుంటాడా అనేది చూడాలి. ఇక ఫైట్స్ చేయడమే కాదు, నేను పాటలు కూడా రాస్తానంటున్నాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇప్పటి వరకు తన నటనతో ఎంటర్టైన్ చేసిన రామ్ తాను హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా కోసం పెన్ పట్టాడట. మహేష్ బాబు పి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ పోతినేని సినిమా అంటే పిచ్చి ఉన్న కుర్రోడి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక వదిలిన పోస్టర్స్ లో రామ్ థియేటర్ల వద్ద సందడి చేయడం కూడా మనం చూశాం. ఇక ఈ సినిమా వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా రామ్ రాసిన పాటని అనిరుద్ రవిచందర్ పాడటం విశేషం. మరి రామ్ ఈ ఒక్క సినిమాతోనే పాటల ప్రయాణాన్ని ఆపేస్తాడా, లేక మరిన్ని సినిమాలకి కొనసాగిస్తాడా అనేది చూడాలి. ఇక హీరోగా ధనలక్ష్మి, ఐ లవ్ యూ, లహిరి లహిరి సినిమాలతో తెలుగువారికి దగ్గరైన ఆదిత్య ఓం కూడా ఇప్పుడు మెగాఫోన్ పట్టడం విశేషం. సుబోధ్ భావే లీడ్ రోల్లో సంత్ తుకారాం అనే సినిమాని తెరకెక్కించిన ఆదిత్య ఓం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు కూడా. 17వ శతాబ్దపు మరాఠా సాధువు కవి సంత్ తుకారాం జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకి ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా వాయిస్ ఓవర్ ఇవ్వటం విశేషం. చూడాలి మరి మరో క్రాఫ్ట్ పై ఫోకస్ పెట్టిన ఈ తారల్లో ఎవరు సక్సెస్ ని అందుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.